నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అతిశయోక్తి విపరీతంగా చేస్తుంటారు. ఒకసారి ఏంటంటే అది ఆయన డిప్లొమసీ స్టైల్ అని ఆయన భావిస్తుంటారు. ప్రపంచం కూడా ఆయన ప్రపంచ పోలీసు కాబట్టి భావిస్తూ ఉంటుంది. కానీ ఒకసారి కొండనాలికి మందేస్తూ ఉన్ననాలికి ఊడిపోయినట్టు ఎదురు తిరుగుతాయి, బూమరాంగ్ అవుతాయి. ఇప్పుడు అదే జరిగింది. మోదీ గారు ఆయన్ని సర్ మే మే ఐ ఈ పదాలు ఉపయోగిస్తారు. సర్ మే అనే పదాలు ఉపయోగిస్తూ మాట్లాడారట. అది జరగదు. ఒకటి. రెండోది, 68 హెలికాప్టర్లు, అపాచీ హెలికాప్టర్లు ఆయన హయాంలో ఇచ్చారట, మొత్తం డెలివరీ అయినాయట. కానీ వాస్తవం అది కాదు. ఫ్యాక్ట్ చెక్ కూడా అది 28 అనే చూపిస్తోంది. అది కూడా టైం ప్రకారం ఈయన హయాంలో కాదు, పైగా అవి కూడా. సో ఏంటి, అందుకని ట్రంప్ మానసిక స్థితి సరిగా ఉందా లేదా ఎవరికైనా చూపించాలా? దీని మీద ప్రస్తుతం విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొత్తెట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఎక్కువగా ఆయన హైపర్బోల్, థియేట్రిక్స్ అంటే అదేమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అంటారా, లేకపోతే మధ్యలో తెచ్చిపెట్టుకున్న అలంకారాలు అంటారా? ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడలేదు. ఏదో ఒక కామెడీ షోలో ఎవరు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారు. కామెడియన్ ఉంటారు, స్టాండప్ కామెడియన్స్ లాగా. ఫ్యాక్ట్స్ అది కాదు. ఆయన 65 చెప్తాడు, 58 చెప్తారు. యాక్చువల్లీ మనం తెప్పించుకుంది 28. అది కూడా చాలా మటుకు ఒబామా టైంలో సైన్ చేస్తాం. అపాచీ హెలికాప్టర్స్ 2 లాట్లో ఉండే. ఒక లాట్ ఆర్మీకి, ఒక లాట్ ఎయిర్ఫోర్స్కి. ఎయిర్ఫోర్స్ 1 వచ్చేసినాయి ఎప్పుడో. ఆర్మీ దారి తెప్పించారు, అది కొంచెం డిలే అయింది. అది టర్బైన్కి కొంచెం ప్రాబ్లం ఉండే, దాని ఇంజిన్స్ కొంచెం ఇష్యూ ఉండే. లాస్ట్ అది రెడీ అయినప్పుడు, బ్రిటన్లో ల్యాండ్ అయినప్పుడు మనకి ఓవర్ ఫ్లయింగ్ రైట్స్ ఇవ్వలేదు, టర్కీ ఇవ్వాలని చెప్పి మళ్ళీ రిటర్న్ యూఎస్ తీసుకొచ్చి మళ్ళీ మన వైపు పంపించారు, ఇంకో రూట్ నుంచి. ఎక్కడ మోదీ గారు మాట్లాడిన ప్రూఫ్ లేదు ఇక్కడ. ఎందుకంటే ట్రంప్ మోదీ గారు చెప్తున్నారు. ఈవెన్ మోదీ గారు కాదు, ఈవెన్ జీ జిన్పింగ్ కూడా చెప్పారు దీనికన్నా ముందు. ఒకసారి నన్ను సార్ అని పిలిచారని చెప్పేసి. ఆయనకు చాలా పెద్ద థ్రిల్, ఏదో మానసిక రుగ్మత అయి ఉంటుంది సార్. ఆయనకేంటంటే నేనే అందరికన్నా పెద్దోడు, దీంట్లో లోకంలో ఇంకెవడు లేరు నాకన్నా పెద్దోడు, ఐఎమ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్, అందరు నన్ను సార్ అని పిలవాలి. అంటే వాళ్ళ స్టాఫ్ పిలుస్తారు బహుశా. ఆయన మోదీ గారు కూడా అట్లనే పిలుస్తా అనుకుంటున్నారు. ఒక ప్రెసిడెంట్, ఒక ప్రైమ్ మినిస్టర్, ఒక హెడ్ ఆఫ్ స్టేట్, ఇంకో హెడ్ ఆఫ్ స్టేట్ని సార్ ఎందుకు పిలుస్తారు? మిస్టర్ ప్రెసిడెంట్ ఆర్ మిస్టర్ అంతే కథ. రెండే ఉంటాయి. మిస్టర్ ట్రంప్ పిలుస్తారు మ్యాక్సిమం, అంతే. దానికన్నా ఎక్కువ ఉండదు. సో ఆయనకి ఏంటంటే మిగతా అందరినీ దే వాంట్ షో దట్ దే ఆర్ బిలో హిమ్. వీళ్ళందరూ అసలు చాలా చీఫ్ ఫెలోస్, వీళ్ళతో పనికి లేదు. నేను చెప్తా డ్యాన్స్ చేయమంటే డ్యాన్స్ చేస్తాడు. బాధ నాకు ఎక్కడ అనిపించింది అంటే, దీనికి సపోర్ట్ చేయడానికి కాంగ్రెస్ వాళ్ళు దిగారు. నేను సుప్రేష్ శర్నాథే, పవన్ ఖేరా, ది యూజువల్ సస్పెక్ట్స్, రాహుల్ గాంధీ, వీళ్ళందరూ మన హెడ్ ఆఫ్ స్టేట్ని ఇన్సల్ట్ చేస్తున్నప్పుడు మనం ఆయన్ని డిఫెండ్ చేయకుండా ట్రంప్ చెప్పింది నిజం చెప్తున్నారు. దీనికన్నా ముందు ట్రంప్ మోదీని ఎక్కడో ఎక్కించి చెప్పారు, ఈజ్ అ వెరీ టఫ్ నెగోషియేటర్, ఈజ్ అ వెరీ స్ట్రాంగ్ మ్యాన్ అని చెప్పారు. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చప్పట్లు కొట్టలేదు. ఎందుకు? అప్పుడు ట్రంప్ చెప్పిందంతా అబద్ధం అంటారు, ఇప్పుడు ట్రంప్ ఇట్లా చెప్తే ఇది అంటారు. సో వీళ్ళకి ఒక కన్సిస్టెంట్ స్టాండ్ లేదు ట్రంప్కి. ఒకసారి ఇటువైపు చెప్తారు, ఒకసారి అటువైపు చెప్తారు. ఇది ఎక్కడే కాదు, యుక్రెయిన్ గురించి చూడండి మీరు. యుక్రెయిన్ గురించి మాట్లాడుతున్నా, ఒకసారి జెలెన్స్కీతో నేను చెప్పేసాను అయిపోయింది యుద్ధం సార్. అంటే నా మేబీ రాంగ్, ప్లీజ్ కరెక్ట్ మీ. ఆ స్టాండప్ కామెడియన్స్ తోటి మాట్లాడి అలా అయిపోయాడు ఆయన కూడా. జెలెన్స్కీ కామెడియన్స్ అని కాదు, అదేమేంటంటే ఒక సైకలాజికల్ ప్రాబ్లం అది. నేను అందరికన్నా స్ట్రాంగ్ నేనే అని చెప్పి ఒక బాక్సింగ్ ఛాంపియన్కి అది ఉంటుంది. మహమ్మద్ అలీ కానీ మిగతా ఎవరైనా ఉన్నా వాళ్ళకి అది ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, నాకన్నా స్ట్రాంగ్ ఎవడు లేడు, ఎవడు రింగ్లో వచ్చి నేను కొట్టేస్తాను అని ఆరోగెన్స్ ఉంటుంది. దాంతో నేను ఏం చెప్పుకున్నా ఎవడేం అనట్లే అని చెప్పేసి. నంబర్ ఆఫ్ హెలికాప్టర్స్ కూడా నీకు తెలియనప్పుడు అక్కడే ఫస్ట్ పడిపోతుంది, ఫస్ట్ లాజిక్ అక్కడే పోయింది. అవును. దాని తర్వాత మోదీ సార్ అని పిలిచాడు. ఎప్పుడు పిలిచారు చెప్పండి? అదే సార్ అన్నట్టు. ఎప్పుడు అడిగారు? ఎందుకు అంటాడు? అది కదా, హీ షుడ్ కోట్ ద ఇన్స్టెన్స్. ఓకే, ఇట్ వాస్ సెడ్ ఆన్ సో అండ్ సో డే, సో అండ్ సో టైం అని. ఏం లేదు, డెలిబరేట్గా మన హెడ్ ఆఫ్ స్టేట్ని ఇన్సల్ట్ చేయడానికి చేసినామని. ఇన్ అడిషన్ టు దట్ ఆయన ఏమన్నాడు, డెలివరీ ఇష్యూని ఆయన అడ్రస్ చేశాట. డెలివరీ ఇష్యూ ఆయన వచ్చిన తర్వాత 6 హెలికాప్టర్స్కే ఉండే కదా. ఆ డెలివరీ ఇష్యూ ఆల్రెడీ డెలివరీ అయిపోయిన తర్వాత రిటర్న్ తీసుకెళ్లారు, మళ్ళీ తీసుకొచ్చారు దాన్ని. దాని పెద్ద ప్రాబ్లం టర్కీ మనకి ఫ్లయింగ్ ఓవర్ ఫ్లయింగ్ రైట్స్. ఈయన రోల్ ఏముండే అక్కడ అని చెప్పాలండి. 28 ఒబామా టైంలోనే వెళ్ళిపోయింది, నేను లేనప్పుడు అని చెప్పేసి. అదను చెప్పట్లేదు. ఇది కన్సిస్టెంట్గా మీరు చూస్తున్నారు. ఇప్పుడు కాదు, మోదీ నేను చెప్తే వింటారు, నేనే యుద్ధం ఆపాను పాకిస్తాన్ ఇండియా, తర్వాత ఇంకొకరికి అవార్డు ఇచ్చారు, నోబెల్ ప్రైజ్ కావాలని చెప్పి ఈయన అక్కడ ఇక్కడ తిరిగి చాలా కష్టపడ్డాడు. రష్యా కానీ యుక్రెయిన్ కానీ పరువు తక్కువ, రికమెండేషన్
గాజా కానీ ఇజ్రాయెల్ కానీ. ఇప్పుడు చూడండి, ఆయన దీనికన్నా ముందు బ్రెజిలియన్, ఇప్పుడు వెనెజువేలన్లో ఆపోజిషన్ లీడర్గా ఉన్న ఆమెని సపోర్ట్ చేసి ఆమెకి నోబెల్ ప్రైజ్ వచ్చినప్పుడు చాలా పెద్ద చెట్టు మీద ఎక్కించేశాడు. అవును. ఇప్పుడేమంటున్నారు, షీఈ్ అ వెరీ వీక్ పర్సన్, ఆమెకు అథారిటీ లేదు, ఆమెకు సపోర్టే లేదు ఆమె కంట్రీలో అని. ఎందుకు? ఆయనకు భయం, ఇప్పుడు ఈమె వచ్చి ఆమె వచ్చి కూర్చుంటాం, ఈయన మాట వింటాడో లేదు. ఖచ్చితంగా షీ విల్ క్వశ్చన్. సో ఆబ్వియస్లీ దట్ ఇస్ ద ఫ్రస్ట్రేషన్ షోయింగ్ ఇన్ హిమ్. ఒక పారానోయా వచ్చేసింది ఆయనకి. ఆయన చుట్టుపక్కల ఉన్న ఇది టిపికల్, మీరు రాహుల్ గాంధీ చుట్టుపక్కల ఉంటారు చూడండి, భజనపల్లి, కేసీ వేణుగోపాల్, పవన్ ఖేరా, జయరామ్ రమేష్, ఓకే, వీళ్ళందరూ రాహుల్ గాంధీ ఏమంటే అది డ్యాన్స్ అంటే డ్యాన్స్ చేస్తారు. అశోక్ గెహ్లోట్ ఇట్లాంటి వాళ్ళు దమ్ లేదు. మల్లికార్జున్ ఖర్గే, ట్రంప్ కూడా అంతే. ఏమని అంటే నేను తీసేస్తాను, నేను పక్కన పడేస్తాను, నేను ఫైర్ చేసేస్తాను. కాస్త కూస్త వాయిస్ ఉంది ఆయన కూడా. ఏమాట మార్కో రూబియో ఇస్ మోర్ అగ్రెసివ్. ఆయన బికాజ్ హీఈస్ ఒరిజినల్ క్యూబన్ కదా అతను. సో ఆ క్యూబా మీద ఉన్న కోపం ఆయన పాలసీస్లో చూపిస్తున్నాడు. అది చూపించకూడదు ఎప్పుడు. మనకి పాకిస్తాన్కి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, యుద్ధంకి వెళ్ళాం 2-3 సార్లు జరిగింది, కానీ మోదీ ఆ కోపం తీర్చుకోవడానికి రేపు పొద్దున వేసిన బాంబు వేస్తానని చెప్తే అవుతుంది. ఇప్పుడు చూడండి, రష్యన్ ఫ్లాగ్డ్ వెహికల్లో ఇది చేశారు, క్యాప్చర్ చేశారు. సరే, అదొక ఇల్లీగల్ యాక్ట్ అనుకోండి, ఎందుకంటే అప్పుడు దాకా ఇంకొక ఫ్లాగ్ మీద జరుగుతున్న షిప్ డిసెంబర్ 25, 22, 23 తారీఖు వాళ్ళు ఫ్లాగ్ మార్చుకున్నారు, విచ్ ఇస్ ఇల్లీగల్. అంత చేయలేరు, అది అందరికీ తెలిసిందే. దట్ వాజ్ వెనెజువేలన్ ఆయిల్. కానీ ఆయిల్ ఎవరు అమ్ముతున్నారో ఎవరికి తెలియదు. రష్యాకి ఆయిల్ అక్కర్లేదు కదా, రష్యా దగ్గర మస్తు ఉంది. సో ఆబ్వియస్లీ ఇట్స్ బీయింగ్ డెలివర్డ్ టు సమ్ అదర్ డెస్టినేషన్. కానీ ఎక్కేసారు. రేపు ఒక యుఎస్ ప్లేన్ ఎక్కడికో వెళ్తుంది అనుకోండి, ఏదో ఒక టెరిటరీ ల్యాండ్ అయితే, ఒక 10 మంది పోలీసు వాళ్ళు వచ్చి ఎక్కి ప్లేన్ మాదంటే ఏమంటారు? ఇప్పుడు నవ్వుతారండి జనం. దాంట్లో ఉన్న ప్యాసింజర్ సంగతి ఏంటి అంటే, ఒక లా అండ్ ఆర్డర్ అనేది, ఒక ప్రోటోకాల్ అనేది లోకంలో ఉంది అన్నిటికీ. మీరు రేపు పొద్దున్న లేచి నేను ఆ పక్కన ఉన్న ప్రెసిడెంట్ని క్యాప్చర్ చేస్తానంటే ఎట్లయితే? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ మైట్ బి అ డిక్టేటర్, యూ మైట్ బి ఎనీథింగ్. ముందు ఇదీ అమీన్ ఉండే, మన ఒసామా బిన్ లాడెన్ ఉండే, ఐమన్ అల్ జవారీ ఉండే, చాలామంది ఉన్నారు డిక్టేటర్స్. లిబియా గద్దాఫీ, సద్దాం హుసేన్ ఇరాన్, రొమేనియా ఉండే, పోలాండ్ ఉండే. ఏం చేశారు మీరు? ఏం చేయలేదు కదా. అప్పుడు మీకు చేయడం దమ్ లేదు. ఇప్పుడు కూడా చూడండి, ఆయన ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్, వీ విల్ రన్ వెనెజువేలా అన్నారు ఫస్ట్ డే. ఇప్పుడు దాని గురించి మాట్లాడలేదు. మా దగ్గర నుంచి కంపెనీలు ఇట్లా నిలబడి ఉన్నారు అక్కడ వెళ్ళడానికి, ఎవ్వడు వెళ్ళట్లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు తెలుసు 3 సంవత్సరాల తర్వాత ట్రంప్ ఉంటాడో లేదో తెలియదు. మేము 100 బిలియన్ పెట్టుబడి పెడుతున్నాం, 50 బిలియన్ పెడుతున్నాం. అది 3 సంవత్సరాల తర్వాత వచ్చే ప్రెసిడెంట్ దాని పాలసీ మార్చేస్తే మాకు తెలియదు. ఈవెన్ రిపబ్లికన్ ప్రెసిడెంట్ ఆల్సో మే చేంజ్. టుమారో అక్కడ ఒక గెరిల్లా అటాక్ జరిగింది అనుకోండి అమెరికన్ ట్రూప్స్ మీద, ఎవరు ప్రొటెక్ట్ చేస్తారు? వాళ్ళని చేయలేరు. అది సో కంపెనీస్కి, కంట్రీకి, ఎవరికైనా కానీ కన్సిస్టెంట్ పాలసీస్ ఉండాలి. నేను అదే చెప్పాను మోదీ గారి గురించి. మోదీ గారు పొద్దున్న లేచి రేపు పొద్దున పాకిస్తాన్కి వెళ్ళి బాంబు చేస్తా అంటే దట్స్ నాట్ ఎ కన్సిస్టెంట్ పాలసీ. మన పాలసీ ఏంటి? నో ఫస్ట్ యూస్ పాలసీ అని ఉండే మనం. వాడు ఏమైనా చేస్తే మనం రిటాలియేట్ చేస్తాం. వాసుదేవన్ గారు ఒకటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి, మెచ్యూరిటీ, ఎస్పెషలీ వెన్ యూ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్, సో కాల్డ్ పవర్ఫుల్ మ్యాన్, మీకు మెచ్యూరిటీ ఉండాలి. మీరు మాట్లాడుతున్న దాంట్లో, మీ బాడీ లాంగ్వేజ్లో, మీరు చెప్తున్న పాలసీ స్టేట్మెంట్స్లో కన్సిస్టెన్సీ ఉండాలి. ఆలోచించండి, ఈయన సన్ ఇన్ లా జావేద్ కుష్నర్కి టాక్స్కి పంపిస్తున్నాడు మిగతా చోట్లకి అన్నిటి. ఎలా పంపిస్తాడండి? ఇంటర్లో నెట్ పంపిస్తాడు. స్టీవ్ విట్కాఫ్, హూ ఇస్ హిస్ రియల్ ఎస్టేట్ ఏజెంట్, ఆయన పంపిస్తున్నారు. మార్కో రూబియో వాస్ కెప్ట్ అసైడ్. వాళ్ళని రెగ్యులర్ స్టేట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ అందరిని పక్కన పెట్టి కుష్నర్ని వీళ్ళు పంపిస్తున్నారు, విట్కాఫ్ని పంపిస్తున్నారు. హౌ కమ్? యూ కెనాట్ డూ దట్. ఆయన మీ రియల్ ఎస్టేట్ ఏజెంటు, రియల్ ఎస్టేట్ ఫ్రెండు, మీరు ఆయన పాలసీ డిసిషన్ ఎట్లా వాడుకుంటారు? మీ ఫ్యామిలీ మెంబర్స్ని ఎట్లా వాడుకుంటారు మీరు? ఇఫ్ ఈస్ బిన్ స్వాన్ ఇన్ అండ్ ఇఫ్ ఈస్ అన్ అఫీషియల్ ఇన్ ద మినిస్ట్రీ, ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. ఓకే, అది కాకుండా ఇప్పుడు బిల్ క్లింటన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ హిస్ వైఫ్ వాజ్ ఆల్సో దేర్. హిల్లరీ ఉండే, గవర్నమెంట్లో లేదుకుండా అంతే, కానీ షీ అట్లీస్ట్ వాజ్ అవేర్ ఆఫ్ వాట్ ఇస్ హ్యాపెనింగ్. ఆమె ఆయన వెళ్ళి దాకా పాలిటిక్స్లో దిగలేదు. అయ్యేది కాదు ఆవిడ. సో ఇఫ్ షీ స్టార్ట్స్ ఇంటర్ఫియరింగ్, రేపు పొద్దున కృష్ణ స్టార్ట్స్ మేకింగ్ స్టేట్మెంట్స్ అగైన్ రూబియో, ఏమవుతుందండి అది? ఈ ట్రంప్ ఏమవుతుందంటే ఆయనకు ఒక థ్రిల్ ఉంది, ఇంకొక మనిషిని
గుంజి కిందికి తీసుకురావడంలో ఆయనకు పెద్ద థ్రిల్ ఉంది. దాని తర్వాత ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్, ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ చేసిన మాట్లాడలేదే. ఇంటర్నేషనల్ మీడియా అంతా రాసింది, ఫ్యాక్ట్ చెక్ ఇచ్చింది. సో ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు ఒకటే బిలీవ్ చేస్తారు, ఇద్దరే బిలీవ్ చేస్తారు. ట్రంప్ ఒకరు, ఆయన చెప్పిన మాట ఆయన బిలీవ్ చేస్తారు. అక్కడేమో కాంగ్రెస్ వాళ్ళు, మన దగ్గర ఉన్న కాంగ్రెస్ లీడర్లు ట్రంప్ చెప్పిందంతా జిందాబాద్ అంటారు వాళ్ళు, ఎందుకంటే మోదీ వ్యతిరేకంగా చెప్పారని చెప్పి. సరే, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ రెండు కలిసి పనిచేస్తున్నాయా? ఆల్మోస్ట్ అలాగే ఉంది. అది అట్లా ఉంది. సో మెయిన్గా ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అందరికి తెలిసిందే, అది మన జార్జ్ సోరస్ ఉంది. కానీ నేను ఇప్పుడు చెప్పే దాంట్లో ఈ ఇంటర్నేషనల్ పాలిటిక్స్లో ఆయన కియర్ స్టార్మర్ గురించి ఒక వర్డ్ చెప్తున్నాడు, మెలోనీ గురించి ఒక మాట అంటున్నాడు, ఎవరి గురించి ఒక మాట అన్నట్లేదు. హీ డజంట్ ఈవెన్ స్పీక్ అబౌట్ అసీమ్ మునీర్ ఆర్ షబాజ్ షరీఫ్. ఆయన పుటిన్ వ్యతిరేకంగా మాట్లాడతారు, మోదీకి వ్యతిరేకంగా మాట్లాడతారు. హూఆర్ ఈస్ స్టాండింగ్ అప్ టు హిమ్, టఫ్గా నిలబడుతున్నారో వాళ్ళ వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఎవరో కింద దింపి కూర్చోబెట్టారో వాళ్ళ గురించి ఒక్క మాట అనట్లేదు. దిస్ ఇస్ ద మెయిన్ థింగ్. సో మనం టఫ్గానే ఉండాలి. స్వామి వివేకానంద ఎప్పుడు చెప్పారు, ఎప్పుడు బిఫోర్ ఈ వెంట్ టు షికాగో, స్ట్రెంగ్త్ ఈజ్ ఓన్లీ థింగ్ దట్ గెట్స్ యూ రెస్పెక్ట్. మనకి స్ట్రెంగ్త్ ఉండాలి మనకి, అప్పుడు ఆపోజిట్ కూర్చున్నట్టు రెస్పెక్ట్ చేస్తాడు. మనం చేస్తున్నాం, ట్రంప్ నోరు మూసుకొని కూర్చున్నాడు, కావాలంటే అప్పుడప్పుడు వాగుతాడు, మళ్ళీ నోరు మూసుకుంటాడు. ఎందుకంటే హీఈస్ కన్సిస్టెంట్గా లేరు అసలు. హీఈస్ బికమింగ్ అ జోక్, లిటరలీ సాడ్లీ హీఈస్ బికమింగ్ అ జోక్. యుఎస్ ప్రెసిడెంట్ అంటే మనకు చాలా రెస్పెక్ట్ ఉంటుంది, మనం చూసిన స్టాల్వర్డ్స్ వీళ్ళు ఎక్కడైనా స్టేట్స్మెన్. సో నాట్ ఎవ్రీబడి వాజ్ పర్ఫెక్ట్. ఒబామాకి ఆయన వీక్నెస్ ఉండే, క్లింటన్కి ఆయన వీక్నెస్ ఉండే, కానీ అట్లీస్ట్ దేవర్ యుఎస్ ప్రెసిడెంట్. ఇంకొక హెడ్ ఆఫ్ స్టేట్ ని కిడ్నాప్ చేయడం, ఇంకొక హెడ్ ఆఫ్ స్టేట్ మీద లేనిపోయిన ఆరోపణలు చేయడం, ఎక్కడ పాలసీ అండి ఇది? అర్థం కాదు. దాంతో ఆయనకి ఏం థ్రిల్ వస్తుంది? ఈ చిన్నపిల్లలు ఉంటారు చూడండి, ఇంకొకటి కొట్టే దాంట్లో వాళ్ళకి థ్రిల్ ఉంటుంది. కొట్టిన తర్వాత ఆయన కొట్టాను చూడు వాడిని అని చెప్తారు. అట్లనే ట్రంప్ కూడా. దట్ ఈస్ ద సాడ్ ఫ్యాక్ట్. అండ్ ఇది ఇట్ విల్ లీడ్ టు లాంగ్ టర్మ్ రిపర్కషన్స్. ఎందుకంటే రేపు మోదీతో డీల్ చేయాలంటే హీ విల్ హావ్ టు కమ్ డౌన్ టు మోదీస్ లెవెల్. మోదీ దిగడు కిందకి, చెప్పారు కూడా దీనికన్నా ముందు. నేను రష్యన్ ఆయిల్ తీసుకోకుండా మరి లాస్ట్ మంత్ కూడా హెవీ కొనుక్కున్నా, ఏం చేస్తాడు చేసుకొని. సో 50% పెడతాడా, 500% చూసుకుందాం మనం. అప్పుడు వీ విల్ సీ. వీ హ్యావ్ అవర్ ఓన్ పాలసీస్. యూఎస్ కంపెనీస్ని అక్కడ మేము చేయనీయము, మేము అది చేస్తా అంటే వాళ్ళు జీసీసీలు ఇక్కడ పెట్టుకుంటున్నారు. యాపిల్ కానీ మైక్రోసాఫ్ట్ కానీ ఇండియాలో ఎక్స్పాండ్ చేస్తున్నారు, పెట్టుకుంటున్నారు. అమెజాన్ అందరూ. దట్ ఇస్ ద మెసేజ్. మిడ్ టర్మ్ పోల్స్ రాబోతుంది 2026లో ట్రంప్కి. అక్కడ చూడండి ఆయనకి చాలా పెద్ద దెబ్బ తగ్గుతుంది. రైట్ సార్, సురేష్ గారు, థ్యాంక్ యూ. సో చూసాం కదా, ట్రంప్ మానసిక రుగ్మతతో బాధపడుతున్నాడు. ఆయన అంటే అతిశయోక్తి ఒకటి, హైపర్బోల్ అండ్ థియోట్రిక్స్. ఇది ఆయన డిప్లొమసీలో భాగం అనుకుంటాడు. కానీ అదేంటంటే ఏదో మానసిక స్థితి సరిగా లేకపోవడానికి చిహ్నం. సురేష్ కొచట్ల గారు చాలా చక్కగా ఎలాబరేట్ చేశారు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండటం నేర్చుకోవాలి. మనకి ఇంతకుముందు అమెరికన్ ప్రెసిడెంట్స్ చాలామందితో తగాదాలు ఉన్నాయి. మరి మన ఐరన్ లేడీ హెన్రీ కిస్సింజర్తో మనకి ఆవిడని హెన్రీ కిస్సింజర్ని ఎదురు తిరిగి మాట్లాడినప్పుడు జరిగిన సంఘటన ఒకసారి గుర్తు చేసుకుంటే ట్రంప్ ఇలా మాట్లాడేమో. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఫ్యాక్ట్ చెక్లు వచ్చిన తర్వాత అయినా రేపొద్దున ఏమీ జరగనట్టు నటించగల సమర్థత ఉన్న ట్రంప్ నాలుగుకి నరం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది.